ఫ్రెండ్స్, ఈ బ్లడ్ బ్యాంక్ గురించి నెక్స్ట్ వీడియోలో వివరంగా చూస్తాను. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఫ్రెండ్స్, నా వీడియోలు లెంత్ ఎక్కువ అనుకుంటారు, కానీ మీకు ప్రతిదీ వివరంగా చూపించాలని ట్రై చేస్తాను. అందువల్ల లెంత్ ఎక్కువ ఉంటాయి, అర్థం చేసుకోండి. మీకు ప్రతిదీ వివరంగా చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. ముక్కలుగా చూపించింది కూడా వృధా అవుతుంది. అర్థం చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది మ్యాటర్ ఎక్కువ అనుకోకుండా ప్రతిదీ వినడానికి ట్రై చేయండి. అంతా మీకు ఉపయోగపడే మ్యాటర్ ఉంటుంది. మీకు చెన్నై ఎగ్మోర్ నుంచే ట్రైన్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినా ఈ చెన్నై ఎగ్మోర్ చేరుకోవాలి. విశాఖపట్నం, విజయవాడ, సికింద్రాబాద్ ఎటు నుంచి వచ్చినా చెన్నై నుంచే ఉన్నాయి. మీరు అర్జెంటుగా ఎప్పుడు వెళ్ళాలనుకుంటే, మీకు అవకాశం బట్టి వెళ్ళాలనుకుంటే టీపీజీ తిరుచురాపల్లి జంక్షన్ ఉంటుంది. అక్కడి నుంచి మీకు కంటిన్యూ ట్రైన్స్ ఉంటాయి, లోకల్ ట్రైన్స్ కూడా ఉంటాయి. ఆ టైం టేబుల్ పెట్టాను చూడండి. మీకు దాన్ని బట్టి మీరు లింకు పెట్టుకొని అక్కడికి వెళ్ళటానికి ట్రై చేయండి. ఆ ట్రైన్లను బట్టి లింక్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, మన హెచ్ఎంసి తెలుగు చూస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ శివశంకర్. మన హెచ్ఎంసి తెలుగు ట్రావెలర్ తెలుసు కదా. హెచ్ అంటే హిందూ, ఎం అంటే ముస్లిం, సి అంటే క్రిస్టియన్స్. అన్ని మతాలకు సంబంధించిన వీడియోలు మన హెచ్ఎంసి తెలుగు ట్రావెలర్లో ఉంటాయి. అన్ని మతాలు సమానమే. ఫ్రెండ్స్, ఈ ఛానల్ మొదలుపెట్టిన కొద్ది కాలంగా వీడియోలు పెట్టడం లేదు, కొన్ని పరిస్థితుల కారణంగా. ఈ కంటిన్యూ పెడతాను, అందరికీ ఉపయోగపడే వీడియోలు పెడతాను. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరూ చూసిన వాళ్ళు మన ఛానల్ను మీ ఛానల్ అనుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి సపోర్ట్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో మొన్న నేను ఫ్యామిలీతో వెల్లంకిని వెళ్ళాను. నాగపట్నం వెల్లంకిని, తమిళనాడు. చాలా అద్భుతంగా ఉంది మేరీమాత టెంపుల్. ఈ వెల్లంకిని మేరీమాత 3 సార్లు దర్శనమిచ్చిన ప్రదేశము భక్తులకి. ఆ డీటెయిల్స్ చెబుతాను మీకు. ఫ్రెండ్స్, ఈ నాగపట్నం వెల్లంకిని హిందువులు, క్రిస్టియన్సే కాదు, హిందువులు, ముస్లిమ్స్ కూడా అందరూ వచ్చే ఏకైక ప్రదేశం ఈ మేరీమాత టెంపుల్. హిందువులు, ఎందుకంటే మేరీమాతకు ముందు దర్శనం ఇచ్చింది హిందువులకే. అందువలన హిందువులు కూడా బాగా ఎక్కువ వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇక్కడ మ్యాక్సిమం హిందూ సాంప్రదాయంలోనే అన్నీ జరుగుతూ ఉంటాయి. కొబ్బరికాయలు కొట్టడం, అగరత్తులు వెలిగించడము, తలనీలాలు ఇవ్వటము, అంతా తిరుపతి మాదిరిగానే ఉంటుంది. మీకు వీడియోలో అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా మీకు చెప్పేది ఏమిటంటే, ఈ వెల్లంకిని రావడానికి ట్రైన్లు ఎక్కువ లేవు. చెన్నై ఎగ్మోర్ నుంచి 1 డైలీ ఉంది, 2 వారాంతపు ఎక్స్ప్రెస్లు. అందువలన మీరు 1-2 నెలల ముందే ప్లాన్ చేసుకోండి. కన్ఫర్మ్ అయ్యేటట్టు చూసుకోండి. వెయిటింగ్ లిస్ట్ రాకుండా. వెయిటింగ్ లిస్ట్ కూడా స్టార్టింగ్లో చూసుకోండి, ఎక్కువ రానివ్వకండి. 30 లోపు 40 లోపు చూసుకోండి, కన్ఫర్మ్ అవుతాయి. ఎందుకంటే ఈ తమిళనాడు టీసీలు కానీ మన ఎవరైనా టీసీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ అందరూ గుడికి వెళ్తున్నారు, మనశ్శాంతి కానీ కూడా లేకుండా జనాల్ని సావకొడుతున్నారు. ఏదో రకంగా వాళ్ళు డబ్బులు వసూలు చేసుకోవడానికి తెలియని వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి డబ్బులు లాక్కుంటున్నారు. పెద్ద మూర్ఖుల్లా తయారారు. రైల్వే సంస్థ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఎలాంటి వాళ్ళని బాగా పోషిస్తుంది, వాళ్ళకి తిన్నది ఎలా అరుగుతుందో అర్థం కావట్లేదు. నేను చాలా చూశాను మొన్న ట్రైన్లో, నాకు అనుభవం జరిగింది, అందువల్ల చెబుతున్నాను. టీసీలతో చాలా జాగ్రత్త. టికెట్లు మెయిన్ ఏంటంటే, ఈ టికెట్లు కన్ఫర్మ్ టికెట్లు అవుతాయి కదా, అప్పుడు మీరు ఏం చేస్తారంటే, టీసీ వచ్చే వరకు మీ బెర్తలు మీరుండి అన్నీ కన్ఫర్మ్ టిక్ చేయించుకొని, ఎవరన్నా అడ్జస్ట్మెంట్ అవ్వాలనుకుంటే టీసీ వచ్చిన తర్వాత అవ్వండి. అవ్వకముందు అయితే కన్ఫ్యూజ్ చేసి మన దగ్గర డబ్బులు లాక్కుంటున్నారు. మొన్న నేను అందరికి టికెట్లు ఉండి 16 మంది వెళ్ళాము. అందరు టికెట్లు ఉండి కూడా అమౌంట్ కట్టాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి తెచ్చారు. రైల్వేకి కంప్లైంట్ పెట్టాను, ఇంకా రిప్లై రాలేదు. మీకు కావాలంటే ఇప్పుడు నేను ఇబ్బంది పెడితే చెప్పండి, కంప్లైంట్ నెంబర్ ఇస్తాను, కంప్లైంట్ పెట్టవచ్చు. ఎక్కువ లెంత్ రాకుండా చూస్తాను. ఈ వీడియోలు ఎక్కువ లెంత్ రావడం వల్ల 2-3 వీడియోలుగా విభజించి పెడుతున్నాను. ఈ మొదటి వీడియోలో జర్నీ డీటెయిల్స్, అక్కడ రూమ్స్ డీటెయిల్స్ అన్నీ పెడతాను.
నెక్స్ట్ వీడియోలో చర్చిలు, అక్కడ చేసే ప్రార్థనలు, అక్కడ తీర్చుకున్న మొక్కుబడులు ఎలా ఉంటాయి అన్నీ వివరంగా చూపిస్తాను. మూడవది అక్కడ అన్ని చేపలకి ఫేమస్, ఆ చేపలు ఏంటనేది ఏం దొరుకుతాయి అనేది మీకు వివరంగా చూపిస్తాను. ఈ చేపల మార్కెట్ గురించి, ఎందుకంటే ఇక్కడ ఫేమస్. మామూలుగా హిందూ టెంపుల్ అట్లయితే మనం చేపలు నీసు జోలికి వెళ్ళము, కానీ ఇక్కడ మ్యాక్సిమం వచ్చేవాళ్ళు చేపల కోసం వస్తారు. ముందు చేపలు ఎక్కడ ఉన్నాయో చూసుకుంటారు, అంత డిమాండ్ ఇక్కడ ఉంది. ఫ్రెండ్స్, ఈ వెల్లంకిని మేరీమాత టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు రావడానికి విజిట్ చేయండి. ఒక మాట చెబుతున్నాను ఫ్రెండ్స్, నేను హిందువునే, కానీ ఇప్పుడు కామెంట్లో మొదలుపెట్టారు నన్ను తిట్టడం. మతాన్ని కాదండి తిట్టేది, మతం పేరు చెప్పి. ఫ్రెండ్స్, ఇప్పుడు మెసేజ్లో మొదలుపెట్టారు తిట్టడం మతం గురించి. మతాన్ని కాదండి తిట్టాల్సింది, మతం పేరు చెప్పుకొని కొంతమంది మూర్ఖులుగా తయారవుతున్నారు, వాళ్ళని తిట్టండి, తప్పులేదు. ఎందుకంటే బైబిల్, ఖురాన్, గీత అన్నీ ఒకటే చెబుతాయండి, కానీ కొంతమంది మూర్ఖులుగా తయారవుతున్నారు, వాళ్ళని తిట్టండి. నేను ఒక హిందువునే, కానీ అన్నీ వెళ్తాను. ఈ ఛానల్ గురించి అని కాదు, మొదటి నుంచి నాకు అలవాటు, అందుకే ఇలా ప్లాన్ చేసుకున్నాను. అన్ని టెంపుల్ వెళ్తాను కాబట్టి ఇలా ప్లాన్ చేస్తే బాగుంటుందని. నేను కంపల్సరీ ఢిల్లీ వెళ్ళినప్పుడు పెద్ద మసీదు ఉంటుందండి, జమ్మా మసీదు, అక్కడికి కంపల్సరీ వెళ్తాను వెళ్ళినప్పుడల్లా. ఈసారి వెళ్ళినప్పుడు వీడియో పెడతాను. లాస్ట్ వీడియోలు కొంత మిస్ అయినాయి, నెక్స్ట్ సారి వెళ్ళినప్పుడు పెడతాను చూడండి. మీకు ముఖ్యంగా చెప్పదలసింది ఏమిటంటే, లెంత్ ఎక్కువైపోతుంది, ఇంకా ఆఫ్ చేస్తాను. ఈ ట్రైన్స్కి వచ్చినప్పుడు మీరు నాగపట్నం వస్తారు కదా, అక్కడి నుంచి ఆటోలకి రాకుండా బస్సులో రావడానికి ట్రై చేయండి. స్టేషన్ నుంచి బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్ తిరిగితే ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే అక్కడ అడిగితే చెప్తారు, అక్కడ వెల్లంకిని బస్సులు ఆగుతాయి. రైల్వే స్టేషన్ వరకు రావు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకు అలా చేశారో అర్థం కావట్లేదు, ఆటో వాళ్ళని బాగు చేయడానికేమో, కానీ ఆటో వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి అమౌంట్ బాగా వసూలు చేస్తారు. ముందే ఒక రేట్ ఫిక్స్ చేసుకోండి, వెళ్ళిన తర్వాత కూడా రేట్లు మారుతారు. పెద్ద వ్యాన్లు ఉంటాయి, ఎక్కువ మంది గ్రూప్కి వెళ్తే ఆ వ్యాన్ మాట్లాడుకోవచ్చు మీకు కన్వీనియంట్ని బట్టి. లగేజ్ ఎక్కువ అనుకుంటే ఆ వ్యాన్లు, ఆటోలు ప్రిపేర్ చేసుకోండి, కానీ ముందుగానే రేటు మాట్లాడుకోండి. మ్యాక్సిమం 10-12 కిలోమీటర్స్ ఉంటుంది, దాన్ని బట్టి మీరు రేట్ ఫిక్స్ చేసుకొని మాట్లాడుకోవడానికి ట్రై చేయండి. బస్సుకి అయితే 10 రూపీస్ అండి, దాన్ని బట్టి మీరు చూసి ఆలోచించుకొని మాట్లాడుకోండి. ఇప్పుడు ఫ్రీ కూడా అంటున్నారు అక్కడ, ఎందుకంటే చెన్నైలో లోకల్ ఫ్రీయే, నాగపట్నం వెల్లంకిని ఫ్రీయో లేదో కరెక్ట్గా ఐడియా లేదు, ఫ్రీ అన్నారు మొన్న వెళ్ళినప్పుడు. మేము 16 మంది ఉండటం వల్ల ఆటోలు మాట్లాడుకొని వెళ్ళాము. ఒక్కో ఆటోకి 7 ఎక్కాము, పిల్లలతో 8 అయ్యారు. 300 తీసుకున్నారు, వచ్చేటప్పుడు అయితే 400 తీసుకున్నారు. అలా లగేజ్ ఉండటం వల్ల చూసి మాట్లాడుకొని వెళ్ళండి. రూములకు మట్టుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వెల్లంకినిలో వెల్లంకిని ఊరంతా రూమ్సే, చూసి తీసుకోండి. అక్కడ మీరు వంట కూడా చేసుకోవచ్చు, మీకు ఇష్టమైన చేపల మార్కెట్లో తీసుకొని అక్కడ వంట చేసుకోవచ్చు. వంట సామాగ్రి కూడా దిగిస్తారు. ఈ గ్యాస్ బండ్ వచ్చి గంటకి 150 అలా తీసుకుంటున్నారు. ముందే మీరు అన్నీ ప్రిపేర్ అయ్యి గ్యాస్ తీసుకోండి, లేకపోతే మీకు టైం వేస్ట్ అవుతుంది. గంటకి ఎంత ఎక్స్ట్రా అయితే అంత మళ్ళీ వసూలు చేస్తారు, మొహమాటం ఏముండదు. ముందే అన్ని వివరంగా మాట్లాడుకొని ట్రై చేయండి. రూమ్ల మటుకి బ్రోకర్ దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్ మీరే ఎంక్వైరీ చేసి చూడండి. ఒక చోట లగేజ్ పెట్టుకొని మీ వాళ్ళ నుంచి మీరు ఎంక్వైరీ చేసి తగిన మంచి రూమ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆన్లైన్లో బుక్ చేయకండి, రూములు ఆన్లైన్లో ఒకలాగా ఉంటాయి, అక్కడ ఒకలాగా ఉంటాయి, అది మటుకి గుర్తుపెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసి ప్రతి ఒక్కరూ మన హెచ్ఎంసి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోలు చేస్తాను. నేను ఎక్కువ లోకల్ కన్నా ఎక్కువ బయట ప్రిఫర్ చేస్తున్నాను, లోకల్ కూడా చేస్తాను. వేలు ఖర్చు పెట్టి కష్టపడుతున్నాను, కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. లోకల్ చిన్న చేసిన వాళ్ళకి పెరుగుతున్నారు, కానీ నేను ఎంత దూరం వెళ్ళి చేసిన సబ్స్క్రైబర్స్ పెరగటం లేదు. ఫ్రెండ్స్, మన హెచ్ఎంసి తెలుగు ట్రావెలర్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు మంచి సపోర్ట్ ఇస్తే ఎంత దూరమైన మంచి వీడియోలు తీస్తాను. ఈ ఛానల్ సక్సెస్ అయితే నేను మొదటగా శ్రీలంక, నేపాల్ వెళ్ళాలని నా కోరిక.
ఆ కోరిక మీ చేతిలోనే ఉంది. ప్రతి ఒక్కరూ చూడగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ చేయట్లేదు. ఈ హెచ్ఎంసి తెలుగు ట్రావెలర్ అందరికి ఉపయోగపడే మంచి వీడియోలు వస్తాయి. చూస్తూ ఉండండి మన హెచ్ఎంసి తెలుగు ట్రావెలర్ మీ ఛానల్. ఫ్రెండ్స్, ఈ నాగపట్నం వెల్లంకినిలో మేరీమాత దర్శించిన ప్రదేశం ఈ వెల్లంకిని. ఇక్కడ కొన్ని కథనాలు ఉన్నాయి. వాటిలో మొదటి ఇంపార్టెంట్ కథనం మీకు చరిత్ర చెప్తాను. తర్వాత కథనాలు మీకు ఇమేజ్ రూపంలో పెడతాను. అవి చదివి అర్థం చేసుకోండి, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది. మొదటి మెయిన్ కథ చరిత్ర ఏమిటంటే, ఇక్కడ 1560 క్రీస్తు పూర్వం 1560వ సంవత్సరంలో ఈ వెల్లంకినిలో ఈ ఇంటింటికి తిరిగి ఒక గొర్రెల కాపరి పిల్లవాడు పాలు పోస్తూ ఉంటాడు. హిందూ గొర్రెల కాపరి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. పోస్తూ ఉంటాడు. తను పోస్తూ అలసట తీర్చుకుందామని వెల్లంకినిలో ఒక చెట్టు కింద అక్కడ ఒక కొలను విశ్రాంతి తీసుకుందామని ఆ పాలగిన్నెతో కూర్చుంటాడు. అప్పుడే అటు నుంచి ఒక మాత చంటి బిడ్డతో అటు వస్తుంది. తన బిడ్డ కోసమని ఆ కుర్రవాడిని పాలు కొంచెం ఇవ్వమని అడుగుతుంది. ఆ పిల్లవాడు మంచి పనే కదా అని తన దగ్గర ఉన్న పాలు కొంచెం ఆ పిల్లవాడి కోసం ఇస్తాడు. ఇచ్చి మరలా ఆ గ్రామానికి పాలు పోయడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు కొన్ని పాలు తగ్గినాయండి, ఇలా దారిలో ఇవ్వాల్సి వచ్చిందని క్షమాపణ ఆ పాలు పోసే యజమానులకి చెబుతాడు. అది అర్థం చేసుకొని సరే అంటారు. ఈ చెప్పిన తర్వాత పాలు పోద్దామని ఆ గిన్నెలోంచి పాలు పోద్దామని తీసి చూస్తే ఉన్నదానికన్నా పాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆశ్చర్యపోయి ఆ యజమానులతో ఆ పిల్లవాడు ఇలా జరిగిందని చెబుతాడు. వివరంగా ఎక్కడ జరిగిందనేది. పిల్ల కాపరి పిల్లవాడు జరిగిందంత చెప్పగానే ఆ యజమాని తీసుకొని ఎక్కడ చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు, ఆ మాత ఎక్కడ కనిపించింది అనేది వెళ్ళి ఆ పిల్లవాడు చూపిస్తాడు. అక్కడికి చేరుకోగానే ఆ మాత అక్కడ కనిపిస్తుంది. ఇది తెలిసిన చుట్టుపక్కల జనాలు అక్కడికి చేరుకుంటారు. అక్కడ కనిపించిన ఆ చెట్టు దగ్గర కొలనుకు మఠ కులం అని పేరు పెట్టారు. ఇది ఫ్రెండ్స్ ఈ మొదటి చరిత్ర. ఇంకా ఇలా భక్తులకి అనేక రకాలుగా దర్శనమిచ్చింది ఈ మేరీమాత అమ్మవారు. అవి స్క్రీన్ రూపంలో పెడతాను చూడండి. చెప్పే విధానంలో తప్పులు ఉంటే మన్నించండి. ఇది మొదటిసారి నేను ఇలా చెప్పటము, అంతకుముందు ఏ వీడియోకి చెప్పలేదు. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇది మీది నాది మనందరి హెచ్ఎంసి తెలుగు ట్రావెలర్. ఫ్రెండ్స్, ఇది విజయవాడ రైల్వే స్టేషన్. మేము మార్నింగ్ పినాకినికి బయలుదేరాము నాగపట్నం వెల్లంకిని వెళ్ళటానికి. ఎందుకంటే మాకు ఆ రోజు చెన్నైలో రాత్రి 9 గంటలకు చెన్నై ఎగ్మోర్ టు నాగపట్నం ట్రైను. అందువలన ఆ టైంకి చేరుకునే ట్రైన్స్ కొద్దిగా కన్వీనియంట్గా లేవు. దానివలన మేము పినాకినికి మార్నింగ్ 6:10కి బయలుదేరాము. అక్కడ 1 గంట చేరుకుంటుంది. ఈలోపు చెన్నై లోకల్ బీచ్ మెరీనా బీచ్ అయి చూడొచ్చని ప్లాన్ చేసుకున్నాము. మేము టోటల్ 16 మంది వెళ్ళాము, మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరం కలిసి. చాలా బాగా జరిగింది. ఫ్రెండ్స్, ఒక మాట చెబుతాను, ఇది నచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి బస్సు ఇష్టం, కొంతమంది ట్రైన్ ఇష్టము. నేను కాదనటం లేదు. మీరు వీలైనంత వరకు ట్రైన్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఫ్యామిలీతో కలిసిన
ఎవరితో కలిసి వెళ్ళినా మీకు ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది. బస్సు అయితే కదలకుండా కూర్చోవాలి, అంత ఎంజాయ్మెంట్ ఉండదు. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాలి, కదులుతానికి ఉండదు. మీకు అర్జెంట్ ఏదన్నా అవసరం వచ్చినా బస్సు ఆపాలన్నా ఒక్కోసారి ఇబ్బంది పడతారు. ట్రైన్లో అదేం ఉండదు కదా, మనకి ఇంట్లో ఉన్నట్టు వాష్రూమ్లు ఉంటాయి, వెళ్ళి రావచ్చు. అందరూ స్టేషన్ వచ్చినప్పుడల్లా ఎంజాయ్ చేయవచ్చు. మీకు కావాల్సిన ఫుడ్ ఐటెం తీసుకొని ఇబ్బంది పడకుండా మీరు ఉండొచ్చు. అదొకటి అర్థం చేసుకొని ట్రైను జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. వీలైనంతవరకు లాంగ్ జర్నీ ఫ్యామిలీ టూర్ వేసినప్పుడు ట్రైన్లు ప్రిఫర్ చేయండి. ఈ బస్సులు కూడా సేఫ్టీ కాదు లాంగ్ జర్నీ, ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు కదా. ఈ మధ్య యాక్సిడెంట్లు కూడా బాగా ఎక్కువ అవుతున్నాయి, ఓవర్ స్పీడ్ ఎక్కువ అవుతుంది. అందరూ ఒక క్రమ పద్ధతిలో వెళ్తే ఆ యాక్సిడెంట్లు అవ్వు. ఎవరికి వారు క్రాస్ చేసుకొని దూసుకెళ్ళిపోవాలని చూస్తున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఒక క్రమ పద్ధతిలో వెళ్తే ఏమీ జరగదు. ఇవన్నీ మీకు భయపెట్టాలని కాదు, మీకు సేఫ్టీ కోసం చెబుతున్నాను. వీలైనంతవరకు ట్రైన్లో వెళ్తే మీకు సేఫ్టీగా ఉంటుంది, ఖర్చు తక్కువ అవుతుంది, మీకు ఇబ్బంది లేకుండా ఉంటారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అదొకటి ఆలోచించుకొని ట్రై చేయండి. ఎక్కువ శాతం ట్రైన్కి వెళ్తానికి ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఫీలింగు. ఫ్రెండ్స్, మీరు టికెట్లు ముందుగా బుక్ చేసుకుంటే ఈ ట్రైన్ చెన్నైలో 9కి ఉంది, చెన్నై ఎగ్మోర్ టు నాగపట్నం. ఈ ముందుగా బుక్ చేసుకుంటే ట్రైన్ లింకు సెట్ అవుతుంది. ఈ విజయవాడ నుంచి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం నుంచి వెళ్ళాలంటే అలా లింక్ ప్లాన్ చేసుకొని మీరు కొంచెం గ్యాప్ ఎక్కువ పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కోసారి ట్రైన్ లేట్ అయితే మనం వెళ్ళాల్సిన అసలు ట్రైన్ మిస్ అవుతుంది. అందుకని కొంచెం గ్యాప్ ఎక్కువ పెట్టుకోండి, అంతకైతే వెయిట్ చేయొచ్చు, లేకపోతే లోకల్ ఏమన్నా ఉంటే చూడొచ్చు. చాలామంది 1-2 గంటలు గ్యాప్ పెట్టుకుంటారు, అది కరెక్ట్ కాదు. కొంచెం ఎక్కువ గ్యాప్ పెట్టుకోండి. మేము అందుకే మార్నింగ్ పినాకినికి వెళ్ళాము, 1 గంట చేరుకున్నాము. అక్కడ లోకల్ చూసుకొని నైట్ 9కి ట్రైన్ ఎక్కాము, నాగపట్నం ట్రైను. అలా ప్లాన్ చేసుకొని వీలైతే, మీకు ఇబ్బంది అనుకుంటే 3-4 గంటలు మినిమం గ్యాప్ పెట్టుకోండి. ఎందుకంటే ట్రైన్లు చాలా లేట్ అవుతున్నాయి ఈ మధ్య, ఎప్పుడు అదే పరిస్థితి కదా. ఇది చెన్నైలో 2 రైల్వే స్టేషన్లు ఉన్నాయి, చెన్నై సెంట్రల్, చెన్నై ఎగ్మోర్. మీరు మ్యాక్సిమం చెన్నై సెంట్రల్ వెళ్తారు, అక్కడి నుంచి ఎగ్మోర్కి చేరుకోవాలి. డైరెక్ట్ కొన్ని ఎగ్మోర్ ట్రైన్స్ ఉన్నాయి, దానికి లింక్ పెట్టుకొని మీరు నాగపట్నం ట్రైన్ లింక్ పెట్టుకోండి, ఇబ్బంది ఉండదు. ఇది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్, అద్భుతంగా ఉంటుంది. మీరు టైము ఉంటే ఇటు మీరు స్టేషన్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తే ఈ సెల్ ఫోన్ మార్కెట్, ఇది చోర్ బజార్ లాంటిది, విజిట్ చేయండి. కానీ తొందరపడి కొనకండి, ఎందుకంటే ఒకటి పనికొచ్చే ఐటెం లాగా కనబడటం లేదు, చూసుకోనండి. పురాతన వస్తువులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ చాలా అద్భుతంగా అన్ని రకాలు దొరుకుతాయి. కానీ జాగ్రత్త, రేట్లు కనుక్కొని మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ ఇప్పుడు ప్రజెంట్ వాడే ఐటమ్స్ మటుకి జోలికి వెళ్ళకండి, ఎందుకంటే ఒకటి పనికొచ్చే వస్తువు కనబడటం లేదు వాటిలో. మీరు రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తే రైట్ సైడు లోకల్ ట్రైన్స్ స్టేషన్ ఉంటుంది, ఆ స్టేషన్ పక్కన దారి ఉంటుంది, అక్కడ మీకు కనబడుతుంటుంది మార్కెట్, విజిట్ చేయండి. ఇది చెన్నై రైల్వే స్టేషన్ లోపల భాగము, చాలామంది వెయిటింగ్ ఇక్కడే చేస్తారు. ఇక్కడ నుంచి మనం చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి వెళ్తాము. ఇది చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్. మనం సెంట్రల్కి వస్తాము, సెంట్రల్ నుంచి ఎగ్మోర్కి వెళ్ళాలి. ఎగ్మోర్ నుంచే మనకు నాగపట్నం ట్రైన్స్ ఉంటాయి. అక్కడ నుంచి మనం నాగపట్నం రైల్వే స్టేషన్ చేరుకుంటాము. ఇది నాగపట్నం రైల్వే స్టేషను. బయట ఇలా మీకు దారి బండి వస్తాం కనబడుతుంది కదండి, అక్కడే మీకు బస్ స్టాండ్ ఉంటుంది. బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు కనబడుతుంటుంది, అక్కడే బస్సులు ఆగుతాయి. కానీ ఈ వెల్లంకిని వెళ్ళటానికి మనకి కొంచెం ఒక 1/2 కిలోమీటర్ ఎదురుకు వెళ్తే అక్కడ మెయిన్ రోడ్ టర్నింగ్ వస్తుంది, అక్కడ వెల్లంకిని బస్సులు ఆగుతాయి, స్టేషన్ దాకా రావు. అదొకటి గుర్తుపెట్టుకోండి. నాగపట్నంలో ప్రతి ఏరియాకి ఇక్కడ నుంచి బస్సు కన్వీనియంట్లు ఉంది, కానీ వెల్లంకినికి పెట్టలేదు, అదే అర్థం కావటం లేదు. ఎందుకంటే ఎక్కువ శాతం నాగపట్నం వచ్చేవాళ్ళు వెల్లంకిని వెళ్ళటానికే,
కానీ ఇక్కడి నుంచి బస్ సర్వీస్ లేదు. ఆటో వాళ్ళని బాగు చేయడానికి అనుకుంటా. ఇది నాగపట్నం రైల్వే స్టేషన్. బయట మీకు రాగానే ఎదురుగా సందు ఆపోజిట్ ఉంటుంది. ఏదన్నా మార్కెట్ షాపింగ్ చేయాలంటే అన్ని రకాలు మీకు అందుబాటులో ఉంటాయి. ఎదురు సందు కనబడుతూ ఉంటుంది. ఎదురు స్టార్టింగ్ ఫ్రూట్స్ అవి ఉంటాయి. అదే మీకు గుర్తు. ఇక్కడి నుంచి స్టేషన్ బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్ 1/2 కిలోమీటర్ వెళ్తే అక్కడ మెయిన్ రోడ్ టర్నింగ్ ఉంటుంది. అక్కడి నుంచి వెల్లంకిని బస్సులు కంటిన్యూగా మీకు అందుబాటులో ఉంటాయి. లేదా నాగపట్నం బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళగలిగితే అక్కడి నుంచి మీకు కంటిన్యూ బస్సులు ఉంటాయి. ఈ నాగపట్నం తర్వాత ఈ వెల్లంకిని రైల్వే స్టేషన్ చేరుకుంటాము. ట్రైన్లో వస్తే బస్సులో వస్తే బస్ స్టాండ్కి చేరుకుంటాము. ఇది వెల్లంకిని రైల్వే స్టేషన్. నాగపట్నం నుంచి ఇక్కడికి చేరుకోవాలి. ఇక్కడ నుంచి మీరు 1 కిలోమీటర్ నడిస్తే టెంపుల్ దగ్గరికి చేరుకుంటాము. 1/2 కిలోమీటర్ అయితే బస్ స్టాండ్కి చేరుకుంటాము. అక్కడ దేవస్థానం రూమ్స్ ఇలా ఇక్కడ ఈ కాంప్లెక్స్లో ఇస్తారు. ఈ బస్ స్టాండ్ ఆపోజిట్టే మీకు దేవస్థానం రూమ్స్ ఇచ్చే ఆఫీస్ ఉంటుంది. అది కూడా చూపిస్తాను చూడండి. వీలైనంత వరకు మీరు ప్రతి ఒక్కరు ఇవి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. రూమ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. చాలామంది ప్రైవేట్ రూమ్స్కే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ప్రైవేట్ రూమ్స్ కూడా తక్కువలోనే ఉంటున్నాయి. 500 నుంచి మినిమం. ఇదేనండి దేవస్థానం రూమ్స్ ఇచ్చే ఆఫీసు. ఇక్కడ ఆధార్ కార్డు చూపిస్తే మీకు రూమ్ అలౌ చేస్తారు. మీకు 450, 500 రూమ్స్ అందుబాటులో ఉంటాయి. డీటెయిల్స్ చెప్తారు. ఏసీ రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కానీ ఒక రూమ్ను బట్టి కొంత అమౌంట్ ఎక్స్ట్రా కట్టించుకుంటారు. 1000 రూపాయల దగ్గర నుండి. అవి మీకు వెళ్ళేటప్పుడు రిటర్న్ ఇస్తారు. రూమ్ వరకే తీసుకుంటారు. అవి వెళ్ళేటప్పుడు స్లిప్ చూపిస్తే రిటర్న్ ఇస్తారు. ఇది బస్ స్టాండ్ అండి, వెల్లంకిని బస్ స్టాండు. దీని ఆపోజిట్ ఈ ఆఫీస్ ఉంటుంది. ఈ పక్కనే నేను ఇందాక కాంప్లెక్స్ చూపించాను కదా, అది కూడా పక్కనే. ఇలాంటివి 3 ఉంటాయి. ఆ 3 ఇస్తారు. ఇది వెల్లంకినికి మెయిన్ సెంటర్ అండి. బస్ స్టాండ్ నుంచి ఎదురుగా వస్తే టర్నింగ్లో ఈ సెంటర్ కనబడుతుంది. మెయిన్ సెంటర్ ఇదే. ఇక్కడ మీకు ఈ ఊరు మొదలైన కాంచి ఇక్కడ నుండి మీకు ఊరంతా రూమ్స్ ఇచ్చే లాడ్జ్లు అన్ని రకాలు ఉంటాయండి. ఈ దేవస్థానం ఊరంతా ఎటు చూసిన రూమ్స్ ఇచ్చే లాడ్జ్లు ఉంటాయి. ఇలాగూ ఈ ప్లేస్ నుంచి మీకు బీచ్కి వెళ్ళే దారి ఇటు ఎదురుకి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే బీచ్ వస్తుంది. ఈ స్ట్రైట్ ఉన్నదే మెయిన్ టెంపుల్ అండి, చర్చి. ఇక్కడ మీకు పూజా సామాగ్రి అన్నీ అందుబాటులో ఉంటాయి. కొవ్వొత్తులు అన్నీ ఉంటాయి. ఇదేనండి మెయిన్ చర్చి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వెల్లంకినిలో చర్చిలు లెక్కేద్దామన్నా మీకు లెక్క రావు, అన్నీ ఉంటాయి. ఇది మెయిన్ అండి. ఇక్కడ చర్చ్ మెయిన్ ఎంట్రన్స్ పార్ట్. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఒక మ్యూజియం ఉంటుంది చూడండి. అక్కడ ఆ మ్యూజియంలో ఏమిటంటే శరీరంలో ఏ పార్ట్కి ప్రాబ్లం ఉంటే ఆ పార్ట్ టైప్లో వెండి, బంగారం టైప్లో వస్తువులు చేయించి ఇక్కడ ఇస్తారండి. మొక్కుబడి అన్నమాట. ఇవి మ్యూజియంలో పెడతారు ఎగ్జిబిషన్ లాగా. ఈ వాడరు. ఈ డీటెయిల్స్ మళ్ళీ చెబుతాను. ఈ టిఫిన్ ఎందుకు చూపిస్తానంటే చర్చ్ క్యాంటీన్ ఇక్కడే పక్కనే ఉంటుంది ఎదురుగా. వీలైనంతవరకు ఇక్కడ రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే టేస్ట్ బాగానే ఉన్నాయి. కొద్ది రేట్లు బయట మీద పర్వాలేదు, బయట కొద్ది కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ వచ్చి సాంబార్ గారి కొద్దిగా బాగుంది. అన్నిటి మీద అదే బాగుంది. కదమయ్యి పెట్టే రూపాయికి అంత ఏమీ కాదు. రుచి కూడా నార్మల్గా ఉంది. కానీ సర్వ్ చేయటం అవన్నీ చాలా అద్భుతంగా ఉంది. బయట మీద చాలా బెస్ట్. ఇక్కడే ఈ మెయిన్ సెంటర్లోనే ఉంటుంది చర్చి క్యాంటీను. ఈ లెఫ్ట్ సైడు. ఇక్కడి నుంచి మీకు ఈ లెఫ్ట్ తిరిగితే బీచ్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుండి ఇక్కడ మీకు పూలదండలు, కొవ్వొత్తులు, అన్ని రకాల ఐటమ్స్, పూజ సామాగ్రి అమ్ముతారు. ఫుడ్ ఐటము అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఇది కేశఖండనశాల.
ఇక్కడ ఏమిటంటే హిందువులకు సంబంధించిన సాంప్రదాయాలు చాలా కనిపిస్తాయి. ఇక్కడే కేశఖండం చాలా, ఇక్కడే తలనీలాలు సమర్పించుకుంటారు. ఇక్కడ నుండి మీకు బీచ్ 1/2 కిలోమీటర్ ఉంటుంది, 1/2 కిలోమీటర్ కూడా 300 మీటర్స్ ఉంటుంది. పూర్తిగా షాపింగ్ ఏరియా అండి. ఇక్కడ నుంచి బీచ్ ఒడ్డు దాకా షాపులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది చూడండి, కొవ్వొత్తులు, అన్ని రకాల కొవ్వొత్తులు ఇక్కడ ఉంటాయి. ఇన్ని రకాలు మనం బయట ఎక్కడ మనకి కనపడవు, అన్ని రకాల కొవ్వొత్తులు ఉంటాయి. చాలా పెద్దవి కూడా ఉంటాయి. ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి వెలిగిస్తారు. అక్కడ అన్ని రకాల కొవ్వొత్తులు చూడండి, కలకలాడుతుంది. షాపు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి, అన్ని రకాలు. ఇక్కడ నుండి షాపింగ్ మీకు ఎటువంటి ఐటమ్స్ అయినా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కొంచెం రేట్లు పర్వాలేదు, చూసి తీసుకోండి. కొన్ని మటుకి కొద్దిగా రేట్ ఎక్కువ ఉన్నాయి. 10 రూపీస్ నుంచి 20 రూపీస్ ఐటమ్ వరకు అన్ని రకాలు ఉన్నాయి. వీలైనంత వరకు బేరమాడి తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మన మీద కొంచెం ఎక్కువే రేట్లు. ఎందుకంటే టూరిస్ట్ ఏరియా కాబట్టి, టెంపుల్ ఏరియా కాబట్టి అక్కడ అద్దెలు బట్టి ఈ రేట్లు ఉంటాయి. మీరు చూసి బేరమాడి తీసుకోండి, ఇస్తారు బేరమాడిన. ప్రతి ఐటమ్స్ ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి. పిల్లలకు సంబంధించినవి, ఇంట్లో మీకు కావాల్సిన సామాగ్రి అన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. స్టీల్ ఐటమ్స్తో సహా చిన్నపిల్లల ఐటమ్స్, పింగాణి గ్లాసులు, కప్పులు, గ్లాసులు, అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మెయిన్ స్టాచ్యూస్ చాలా షాపులు ఉంటాయి, అందరూ ఇక్కడ వేయించుకుంటారు. లేడీస్ గాజులని, ఫుడ్ ఐటము. ఇక్కడ మెయిన్ ఏంటంటే బఠానీలు, శనగలు, వేరుశెనగ గుళ్ళు, ఇవి 3 అందుబాటులో ఉంటాయి. చాలామంది ఇవి తీసుకుంటారు. ఇక్కడ ఫ్రెష్గా ఉంటాయి, అప్పటికప్పుడు తయారు చేస్తారు. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. చూడండి, కొవ్వొత్తులు కొట్లు చాలా ఉంటాయి ఇక్కడ. ఫుడ్ ఐటము హోటల్స్ కూడా ఈ దారిలో మీకు అందుబాటులో ఉంటాయి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ మన మీద. చూసి తీసుకోండి. ఒక హోటల్లో కొద్దిగా పర్వాలేదు, ఒక హోటల్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. లేడీస్ బ్యాగులు, అన్ని రకాల ఐటమ్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ఇవి చూపిస్తూ మీకు ఆ బీచ్ ఒడ్డుకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, షాపులు ఎంత కలకల్లాడుతున్నాయో. లోపలికి వెళ్ళి మీరు అన్నీ చూడవచ్చు, మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. 10 రూపాయల ఐటమ్స్, 20 రూపాయల ఐటమ్స్, 50 రూపాయల ఐటమ్స్ అన్ని రకాలు ఉంటాయి. చెప్పులు, అన్ని రకాల ప్రోడక్ట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ఎక్కువ షాపింగ్ ఏరియా ఈ వెల్లంకిని. ఇక్కడ ఏమిటంటే మేరీమాత అమ్మవారు భక్తులకి దర్శనమిచ్చిన ప్రదేశం. 3 సార్లు 3 కథనాలు కూడా ఉన్నాయి, అవి మీకు చెబుతాను. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. మసాలా దినుసులు సపరేట్ ఒక షాప్ ఉంటుంది. ఇక్కడ అన్ని మసాలా దినుసులే ఉంటాయి, చూసి తీసుకోండి. చాలా ఫ్రెష్గా ఉంటాయి, కానీ కొద్దిగా కాస్ట్ ఎక్కువ అంతే. ఈ ఫిక్స్డ్ రేట్ల ఐటమ్స్ కొద్దిగా పర్వాలేదు, కొద్దిగా కన్వీనియంట్గా ఉన్నాయి. మనం బీచ్ ఒడ్డుకి వెళ్దాము. ఇక్కడ నుంచి బీచ్ ఒడ్డు వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ ఫుడ్ ఐటము, ఈ 4 రోడ్ల సెంటర్ పాయింట్. ఇక్కడ మీకు స్టీల్ ఐటమ్ అన్ని రకాల అందుబాటులో ఉంటాయి ఈ సెంటర్లో. ఇక్కడ నుంచి మళ్ళీ షాపింగ్ మొదలవుతుంది. ఈ 4 రోడ్ల సెంటర్ దాటంగా లెఫ్ట్ సైడ్ ఒక హోటల్ ఉంటుంది. ఉన్నట్లు ఇది కొద్దిగా పర్వాలేదు, కొద్దిగా కాస్ట్ తక్కువ. రుచి మటుకు అన్నీ ఒకలాగానే ఉంటాయి ఈ హోటల్ అండి. ఈ లైన్లో ఉన్న హోటల్లో ఇదే కొద్దిగా కాస్ట్ తక్కువ. టిఫిన్ కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. చూడండి, చిన్నపిల్లల బట్టలు, రెడీమేడ్ అన్ని రకాలు మీకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఈ మేరీమాత టెంపుల్కి చాలామంది చేపల కోసం వస్తారు. ఇక్కడ అనేక రకాల చేపలు మీకు ఇక్కడ దొరుకుతాయి, సముద్రపు చేపలు. దగ్గరలో
ఫిష్ యాడ్ కూడా ఉంది, అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, వివరంగా చెప్తాను. మార్నింగ్ 4 నుంచి 7 వరకు బాగా బిజినెస్ జరుగుతుంది. అనేక రకాల చేపలు మీకు అక్కడ అందుబాటులో తక్కువ రేట్లో ఉంటాయి. ఆ డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ వంట సామాగ్రి అన్నీ మీకు అద్దెకిస్తారు. గ్యాస్ కానీ వంట చేసుకునే సామాగ్రి అన్నీ ఇస్తారు. అందరూ ఫిష్లు తెచ్చుకొని, చేపలు తెచ్చుకొని వండుకొని తింటారు. ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు ఇక్కడ రూమ్లో వండుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడికి అందరికీ అలవాటే. గ్యాస్ వచ్చి మీకు గంటకి 100 నుంచి 150 వరకు తీసుకుంటారు. గంట దాటిందంటే మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ పడుతూ ఉంటుంది టైం బట్టి. అన్నీ మీరు రెడీ చేసుకొని గ్యాస్ పోయి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే తెచ్చుకున్నాక రెడీ చేసుకునే టైం అంతా వేస్ట్ అవుతుంది. అప్పుడు మీకు టైం కలిసి వస్తుంది. గ్యాస్ బండితో పాటు పొయ్యి కూడా ఇస్తారు. వంట సామాగ్రి అన్నీ ఇక్కడ ఉంటాయి. కుదిరితే వీలందరూ కొన్ని మీరు తెచ్చుకోండి. బీచ్ దగ్గరలోకి వచ్చేసాము. ఈ జెంట్స్ అయితే ఇక్కడ బీచ్లో చాలా ఎంజాయ్ చేస్తారు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ బాగా బీచ్లో ఎంజాయ్ చేస్తారు. చూపిస్తాను చూడండి. దగ్గరకు వచ్చేసాము బీచ్ దగ్గరలోకి. ఈ దారి పొడిగిన 2 వైపులా మీకు షాపింగ్స్ ఉంటాయి. వెళ్తూ ఇవన్నీ చూసుకొని వెళ్ళవచ్చు, లేదా అన్నీ అయిపోయిన తర్వాత రిటర్న్లో మీరు చూసుకోవచ్చు. ముందుగా మీరు రూములు తీసుకున్నాక ఈ బీచ్కి వచ్చి స్నానం చేసి దర్శనానికి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఫుడ్ ఏమైనా తీసుకొని, కొంతమంది తీసుకున్న వాళ్ళు ఉంటారు, ఎలాగైనా మీ ఇష్ట ప్రకారము. ఈ వెల్లంకినీలో ఎటు చూసిన మీకు లాడ్జ్లు అన్నీ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. రూమ్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మొదట్లో మీకు చూపించాను కదా దేవస్థానం రూములని, అవి చాలా అందుబాటులో ఉంటాయి. అవి దొరకని వాళ్ళు లోకల్ చాలా ఊరంతా హోటల్సే, మీకు వీడియోలో చూపిస్తాను. ఇంకా మెయిన్ సెంటర్ అన్నాను కదా, అక్కడ అన్ని హోటల్సే, ఊరు మొత్తం అయ్యే కనపడతాయి మీకు. కానీ రేట్లు ఎంక్వైరీ చేసి ముందు చూసుకొని రూము తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సముద్రం ఒడ్డుకు వచ్చాము. ఇదేనండి, ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది బీచ్ ఒడ్డున హోటలు. మీకు ఫ్రై ఐటమ్స్ అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. ఫ్రాన్స్, ఫిష్ అన్నీ ఉంటాయి. పరోటా మెయిన్ ఫేమస్ ఇక్కడ. చిన్న చిన్న చిరుతిళ్ళు అన్నీ మీకు ఇక్కడ ఉంటాయి. బీచ్లో మటుకి చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు, పెద్దవాళ్ళు. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇదండి. ఇది ఇక్కడికి హిందువులే కాదు, ముస్లిమ్స్, క్రిస్టియన్సే కాదు, హిందువులు, ముస్లిమ్స్ కూడా వస్తారు. అన్ని మతాలు వచ్చే ఏకైక ప్లేసు ఈ వెల్లంకిని నాగపట్నం మేరీమాత టెంపుల్. ప్రతి ఒక్కరు విజిట్ చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. 2 రోజులు ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి, మీకు వివరాలు తెలుపుతాను. చూడండి అలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. మీరు రాగానే రూమ్ తీసుకొని బీచ్కి వచ్చి స్నానం అది ఆచరించి పూజా సామాగ్రి తీసుకొని చర్చి వెళ్తానికి ప్రయత్నం చేయండి. ఫుడ్కి ఆగలేని వాళ్ళు ఫుడ్ తీసుకోండి, పర్వాలేదు. ఈ మేరీమాత టెంపుల్ చాలా అద్భుతమైన టెంపుల్. ఇక్కడ మొక్కుబడులు తీర్చుకుంటారు. ఎక్కువ తెలుగు సాంప్రదాయ పద్ధతులే కనబడతాయి. మీకు అన్నీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కూడా. చర్చిలు అన్నీ చూపిస్తాను.
నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా చూడండి. ఈ మొదటి వీడియోలో ఈ రూమ్స్ గురించి, ఈ బీచ్ గురించి, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుందని 2-3 భాగాలుగా మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో రూమ్స్ అన్నీ, చర్చిలు అన్నీ చూపిస్తాను. లెక్క వేయటానికి కూడా కుదరదు, అలా ఉంటాయి ఇక్కడ చర్చిలు. చాలా అద్భుతంగా ఉంటుంది ఏరియా, ప్రశాంతంగా ఉంటుంది. బీచ్లో మటుకి బాగా ఎంజాయ్ చేస్తారు. అలలు కూడా ఒక లిమిట్లో వస్తూ ఉంటాయి, ఎక్కువ ఇబ్బంది ఉండదు. కానీ జాగ్రత్త వహించండి, చిన్నపిల్లలతో జాగ్రత్త. ఈ వీడియోతో పాటు నెక్స్ట్ వీడియో కూడా మిస్ కాకండి. మన హెచ్ఎంసి తెలుగు ట్రావెలర్లో అన్ని మతాలకు సంబంధించిన వీడియోలు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, మీ తెలిసిన వాళ్ళకి కూడా తెలియజేయండి. ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ ఐకాన్ గురించి నెక్స్ట్ వీడియోలో కూడా మీకు అన్ని వివరంగా చూపిస్తాను. చర్చిలు, అక్కడ తీర్చుకునే మొక్కుబడుల విధానము, అన్ని వివరాలు మీకు చూపిస్తాను. మిస్ కాకండి మన హెచ్ఎంసి తెలుగు ట్రావెల్. ఫ్రెండ్స్, బడ్జెట్ వివరాలు నెక్స్ట్ వీడియోలో చూస్తాను, మిస్ కాకుండా చూడండి. రెండో భాగం కూడా. ఫ్రెండ్స్, హ్యాపీ జర్నీ.